ఈరోజు మా ఫ్రెండ్స్తో వచ్చేసాం గుడికి. వెల్కమ్ టు సింగపూర్ అందాలు. ఈ వీడియో తను కొత్తలో వచ్చినప్పుడు తీసిన వీడియో. కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నానని చెప్పి ఏమీ అనుకోవద్దు. అయితే మేమే సింగపూర్ తీసుకొచ్చాం. మరి సింగపూర్లో విశేషాలు ఎలాగున్నాయి అనేది కొత్త అమ్మాయితో ఆ అమ్మాయి మాటలో వినేద్దాం. హాయ్ చెప్పు. హాయ్. ఎలా ఉంది పని అది? బాగానే ఉందా? ఓకేనా పని అది? ఓకే కదా, బాగానే ఉంది కదా, భయపడకు. తన మాటల్లోని కొత్తలో అంతా ఓకేనే చెప్పింది, కానీ ఇప్పుడైతే మాత్రం తన సింగపూర్లో ఉండనని మాత్రమే చెప్తుంది. ఎందుకనేది తన మాటల్లోనే మనం ఒక లాంగ్ వీడియో తీసి నేనైతే అప్లోడ్ చేయబోతున్నాను. అంతేకాకుండా తను కొత్తగా వచ్చింది కాబట్టి తను సింగపూర్ ఎలాగొచ్చింది, ఏ ప్రాసెస్ జరిగింది, ప్రతిదీ కూడా తన మాటల్లోనే నేనైతే ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాలాగా వద్దాం అనుకున్న అక్క చెల్లెలకి కొంచెం సపోర్ట్ అవుతుందని చెప్పి చాలామంది నాకు కామెంట్లు కూడా పెడుతున్నారు. వాళ్ళ కోసం కూడా ఇంకెక్కడైతే తను వచ్చిన ఇల్లు బ్రాహ్మణ్స్ ఇల్లు మాట. అందుకే తనకి ఓన్లీ సండే టైం వచ్చిన టైంలోనే మరి ఇలాంటి చెక్క మొక్క తినగలం. మిగతా టైంలో అంతా వెజిటేబులే. నేనా మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఇదొకటి, ఇదొకటి నాను, ఇదొకటి ఆల్మోస్ట్ అన్నీ మాట. వాళ్ళు ఎన్ని షాపులు ఉన్నా మేము ఫుడ్ ఎప్పుడు ఇక్కడే తింటాం. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఫుడ్ కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత మా గ్రూప్ ట్రిప్ వాళ్ళతో మన హడావుడి టీకామాల్లో. ఈరోజు మా ఫ్రెండ్స్తో వచ్చేసాం గుడికి. అందరూ టిక్టాక్ సార్ షాపింగ్ వచ్చామాట, అలాగా వచ్చాం ఇక్కడికి.